ఒక చిన్న ఊరిలో ఒక పేద మనిషి ఉండేవాడు. అతను జీవనోపాధి కోసం టోపీలు అమ్మేవాడు. ప్రతిరోజు రంగురంగుల టోపీల గుత్తులను మూసుకొని ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వెళ్ళేవాడు. ఒక వేసవి మధ్యాహ్నం అడవి మార్గంలో నడుస్తూ ఉండగా అతనికి చాలా అలసట వచ్చింది. పెద్ద చెట్టు కింద కూర్చొని టోపీల గుత్తును పక్కన పెట్టి కాసేపు నిద్రపోయాడు. అతను నిద్రపోతుండగా ఆ చెట్లో నివసించే చిలిపి కోతులు టోపీ గుత్తులను చూశాయి. వెంటనే చెట్టు మీద నుండి కిందకి దిగి వచ్చి గుత్తులను తెరిచి టోపీలను తలపై పెట్టుకున్నాయి. అన్ని కోతులు రంగురంగు టోపీలను వేసుకొని చెట్టుపైకి ఎగిరి ఆనందంగా ఆడుకోవడం మొదలుపెట్టాయి. కొంతసేపటికి టోపీల వ్యాపారి నిద్రలేచాడు. టోపీల గుత్తు ఖాళీగా ఉందని చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యో, నా టోపీలు పోయాయి, నేను ఇప్పుడు ఎలా అమ్మాలి అని బాధపడ్డాడు. అప్పుడే పైకి చూశాడు. కోతులన్నీ చెట్టు కొమ్మలపై కూర్చొని తన టోపీలు పెట్టుకొని ఉన్నాయని గమనించాడు. దృశ్యం చూస్తే నవ్వొచ్చింది, కానీ టోపీలు పోతాయేమో అని బాధపడ్డాడు. కొంతసేపు ఆలోచించాడు. వెంటనే గుర్తొచ్చింది, కోతులు ఎప్పుడూ మనల్నే అనుసరిస్తాయని. అతను తన తలపై వేసుకున్న టోపీని తీసి నేలపైకి విసిరాడు. కోతులు గమనించాయి. ఒక్కొక్కరుగా అవి కూడా టోపీలను తీసి నేలపైకి విసిరాయి. వ్యాపారి త్వరగా అన్ని టోపీలను సేకరించి గుర్తులో కట్టేశాడు. వ్యాపారి నవ్వుకుంటూ, తెలివితేటలు ఎప్పుడూ చిలిపితనాన్ని జయిస్తాయి అని నవ్వుకుంటూ గ్రామం వైపు వెళ్ళిపోయాడు. పిల్లలు, ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? కొన్నిసార్లు బలం ఉపయోగించే కన్నా తెలివితేటలు వాడడం మంచిది. Please do subscribe.